ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. పట్టుదల, స్వయం కృషి, ప్రజలకు తోడుండాలనే మంచి మనసుంటే చాలు, ఆ ప్రజలే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తారు. గిరిజన బిడ్డగా పుట్టిన సీతక్క ఇప్పుడు ఏకంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆమె విజయం అసామాన్యమైనది. ఇప్పుడు మొత్తం క్యాబినెట్లోనే అందరికంటే ఎక్కువ చదువుకున్న మంత్రిగా కూడా రికార్డు క్రియేట్ చేశారు ఆమె. అడవి బిడ్డగా పుట్టి పోలీసులతో పోరాడి నేడు అదే పోలీసులతో సెల్యూట్ చేయించుకుంటున్నారంటే ఇది అసామాన్యమైన విజయం. కానీ సీతక్క ఒకప్పుడు ఆకలికి ఏడ్చిన రోజులున్నాయి. పస్తులతో పడుకున్న దినాలకు లెక్కే లేదు. అయినా కృషి ఉంటే మనిషి మంత్రి అవుతారు అని నిరూపించారు అనసూయ అలియాస్ సీతక్క. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జగన్నగూడెంలో జూలై 9, 1971లో పుట్టారు సీతక్క. ఆమెది గుత్తికోయ గిరిజన కుటుంబం. ఆమె తండ్రి సమ్మయ్య, తల్లి సమ్మక్కలు. చిన్నప్పటి నుంచి అడవిలోని పళ్ళు, కూరగాయలు, తేనె సహా ఇతర అటవీ సంపద మీదనే వారి జీవితం ముందుకు సాగేది. కానీ భూస్వాముల పెత్తనం, రాజకీయ నాయకుల మోసం వారి గ్రామానికి కూడా చేరాయి. చిన్నప్పటి నుంచి సీతక్కకు చదువుకోవాలని కోరిక బలంగా ఉండేది. తల్లిదండ్రులకు దూరంగా ప్రభుత్వ స్కూల్లో ఉంటూ చదువుకున్నారామె. అయితే ప్రతిరోజు పోలీస్ బొట్ల చప్పుడు ఆ గ్రామంలో నాడు కామన్. ప్రతిరోజు నక్సలైట్ల కోసం పోలీసులు ప్రతి ఇళ్లు వెతికేవారు. ఇటు నక్సలైట్లు సైతం అర్ధరాత్రి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు. లేదంటే తమకు కావలసిన తిండి సరుకులను ఆ గ్రామం నుంచి తీసుకెళ్లేవారు. ఆ గ్రామంలో చాలా మంది యువకులు అడవి బాట పట్టేవారు. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రాజకీయ నాయకుల దోపిడీని ఆపేందుకు ప్రతి ఒక్కరూ గన్ను పట్టుకుని నిస్వార్థంగా అడవిలోకి వెళ్లేవారు. అయితే ఇటు హాస్టల్లో ఉండేది సీతక్క. హాస్టల్లో పురుగులన్నం, పాడైపోయిన భోజనం పెడితే వార్డెన్ నిలదీసేవారు. విద్యార్థుల తరపున బలంగా వార్డెన్తో గొడవకు దిగేవారు ఆమె. తమ ప్రాంతం అధికారులకు ఆమె ఏకంగా ఉత్తరాలు కూడా రాసేవారు. అయితే సీతక్కను ఏమైనా అనాలంటే వార్డెన్ భయపడేవాడు. ఎందుకంటే సీతక్క వచ్చింది నక్సలైట్లు అధికంగా ఉండే గ్రామం నుంచి. పైగా ఆమె అన్న సాంబయ్య పీపుల్స్ వార్ చంద్రపుల్లారెడ్డి దళంలో పనిచేస్తున్నారు, కీలక సభ్యుడు కూడా. పోలీసుల నుంచి తప్పించుకోవడం నుంచి రాజకీయ నాయకులను, భూస్వాములను వణికించేవారు. పోలీసులకు చిక్కకుండా గ్రామాల్లో తిరుగుతూ దళంలోకి యువతను తీసుకెళ్లేవారు. సాంబయ్య మాట విన్నా, పాట విన్నా సరే ఎవరైనా సరే తుపాకీ పట్టాల్సిందే. అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై ఆయన ఇచ్చే స్పీచ్ వింటే రక్తం మరిగి తుపాకీ పట్టి ప్రజల కోసం పోరాడాలన్న కసి పుట్టేది. కానీ ఆయన వ్యూహాత్మకంగా నాడు పోలీసులు ఇన్ఫార్మర్ల ద్వారా ట్రాప్ చేసి ఎన్కౌంటర్ చేశారు. దీంతో సీతక్క కూడా కోపంతో రగిలిపోయింది. అన్న ప్రాణం పోలీసుల చేతిలో పోవడంతో ఆమె కూడా అడవి బాట పట్టాలనుకున్నారు. అన్న వదిలి వెళ్లిన తుపాకీనే పట్టి ఆయన ఆశయ సాధనకు ప్రాణం పోయే వరకు పోరాడాలనుకున్నారు. అందుకే 14వ ఏటనే 1986లో అడవిలోకి వెళ్లిపోయారు. అలా అడవిలోకి వెళ్లిన అనసూయ సీతక్కగా మారింది. అప్పటికే ఆమె బావ శ్రీరాముడు కూడా దళంలో కీలక సభ్యుడు. దీంతో తాను కూడా వస్తానని చెప్పడంతో బావ సరేనన్నాడు. అయితే కొద్ది రోజులకే నక్సలైట్ గా ఉంటూనే గ్రామంలోకి వచ్చి వెళుతూ పోలీసులకు మస్కా కొట్టేవారు. ఓ పక్క పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తూ దళంలోకి వెళ్లి డ్రెస్ వేసుకుని ఆ పోలీసులతోనే పోరాడేవారు. అయితే ఓ రోజున పోలీసులు అడవిలో కూంబింగ్ చేస్తుండగా ఒంటరిగా భోజనం పాత్రలు పట్టుకుని వెళుతూ ఉండగా పోలీసుల కంటపడింది సీతక్క. ఆమెను 15 ఏళ్ల వయసులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఇన్ఫార్మర్ గా చేస్తున్నావంటూ పోలీసులు బాగా కొట్టారు. ఆ తర్వాత జైల్లో వేశారు. వరంగల్ జైల్లో ఉంటూనే చదువును కొనసాగించారామె. జైలు నుంచే 10వ తరగతి పాస్ అయ్యారు. కొద్ది రోజులకి బెయిల్ రాగానే మళ్లీ అడవి బాట పట్టారామె. అక్కడే తన బావ శ్రీరాముడిని పెళ్లి చేసుకున్నారు. అక్కడ నుంచి పూర్తి స్థాయి నక్సలైట్ గా మారారు. అంతేకాదు సీతక్క మహిళా నక్సలైట్లకు నాయకురాలుగా ఉండేవారు. పోలీసులతో పలు ఎన్కౌంటర్లలో చనిపోవాల్సిన సీతక్క చాలా వ్యూహాత్మకంగా తప్పించుకునేవారు. వరంగల్ అడవిలో ఆమెకు తెలియని ప్రాంతమే లేదు. ఎటు నుంచి ఎటు వెళ్లాలో ఆమెకు బాగా తెలుసు. భుజాన తుపాకీ వేసుకుని ఎంతో మంది భూస్వాములకు ఉచ్చపోయించారు. దొరల భూముల్లో జెండాలు పాతి గిరిజన బిడ్డలకు పంచిపెట్టారు. ప్రభుత్వ భూములలో సైతం వ్యవసాయం చేసుకునేందుకు ధైర్యాన్ని ఇచ్చారామె. ఇక సీతక్కకు కొడుకు పుట్టాడు. కొడుకు పేరు సూర్య. కొడుకు పుట్టాక ఆమె ఆలోచనలో మార్పులు వచ్చాయి. కానీ ఒక్కసారి నక్సలైట్ గా మారిన తర్వాత సామాన్య జనంలోకి రావాలనిపించదు. అందుకే సీతక్క తన కొడుకు సూర్యను 2 నెలలు ఉండగానే తన తల్లి చేతిలో పెట్టి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసిన పోలీసులు సీతక్క కొడుకు కోసమైనా మళ్లీ వస్తుందని పలుమార్లు పోలీసులు నిఘా పెట్టారు. కానీ ఆమె కొడుకు కోసం రాలేదు. ఒకసారి పోలీసులకు విషయం తెలిస్తే ఎక్కడ ఉన్నా సరే వెంటాడుతారు. నిత్యం నిఘాలా ఉంటుందని ఆమెకు తెలుసు. నాడు వరంగల్ నక్సలైట్లకు అడ్డాగా మారింది. దీంతో మెరికల్ లాంటి యంగ్ ఐపీఎస్లను పోలీస్ వాసులుగా వేసేవారు. అనుమానం వచ్చినా వారు కాల్చి చంపేసేవారు. ఇటు సీతక్క కూడా మొండిగా దళంలో పనిచేసేది. అడవిలో కొన్నిసార్లు నదిలో పారే నీళ్లు తాగాలన్న భయమే, పాచిపైన అన్నం తినాల్సిన పరిస్థితి ఉండేది. లేదంటే అడవిలోని పళ్ళు తిని బతకటమే. వర్షాకాలం అయితే నరకం, పురుగుల నుంచి పాముల వరకు భయపెట్టేవి.
కానీ భుజంపైకి తుపాకీ వచ్చాక ప్రాణం పోయాకే తుపాకీ దించడం నిజమైన నక్సలైట్ తత్వం అని అనుకునేవారు. తినడానికి తిండి లేకున్నా సరే పోరాటాన్ని మాత్రం ఆపేవారు కాదు. మరోవైపు నక్సలైట్లుగా మారద్దని పోలీసులు ఆటలు పాటలతో గ్రామాల్లో యువకుల ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చేవారు. కానీ సీతక్క జననాట్య మండలిలో చేరి పాటలు కూడా పాడేవారు. తుపాకీ పడితే యోధురాలుగా పోలీసులతో ఫేస్ టు ఫేస్ కాల్పులు జరిపేవారామె. పాట అందుకున్నా సరే జనాలకు సమాజంలోని రాజకీయ నాయకులు, భూస్వాములు, పెట్టుబడిదారుల మోసాలను ఎండగట్టి ప్రజలను ఆలోచింపజేసేవారు. అలా సీతక్క ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నారు. అడవిలో ఉంటున్న కొడుకును చూసేందుకు ఆమె ప్రాణం తల్లడిల్లిపోయేది. అయినా ఎర్ర జెండా పట్టుకుంటే వదలడం ఎవరి వల్ల కాదు. ఆ తర్వాత భర్త శ్రీరాముడితో విభేదాలు వచ్చాయి. దళం నిర్వహణతో పాటు వ్యక్తిగత విభేదాలు కూడా వచ్చాయి. దీంతో ఆమెకు పోరాటం మీద విరక్తి వచ్చింది. భర్తతో ఉండలేక, మరో దళంలో పనిచేయలేక కొడుకు కోసం ఇక జీవితాన్ని కొనసాగిస్తానని జనజీవన స్రవంతిలో కలిసిపోయింది. తెలిసిన ఇన్ఫార్మర్ల ద్వారా పోలీసుల ముందు లొంగిపోయింది ఆమె. అంతేకాదు, నాడు లొంగిపోయిన యువతి యువకులకు ప్రభుత్వమే ఉపాధి కల్పించేది. సీతక్క కూడా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో పనికి కుదిరింది. అప్పటికే 10వ తరగతి కూడా పాస్ కావడంతో నెలకు 800 రూపాయల జీతానికి పనిచేశారామె. కానీ చదువును మాత్రం ఆపలేదు. కొడుకు సూర్యను నక్సలిజం వైపు మళ్లకుండా చూడటమే సీతక్క ధ్యేయం. అందుకే ముందు తాను చదువుకుంటే తన కొడుకును దారిలోకి తీసుకురావచ్చు అనుకున్నారామె. అందుకోసం కష్టపడి ఎల్ఎల్బి పూర్తి చేసింది. అయితే చదువుకున్న తర్వాత బుల్లెట్ కంటే బ్యాలెట్ వైపు మళ్ళింది సీతక్క మనసు. మనం అడవిలో ఉండి పోరాడాం, కానీ ప్రజలకు సేవ సరిగ్గా చేయలేకపోయాం. పోలీసులకు భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఎమ్మెల్యేగా ఎన్నికైతే మనమే ప్రజలకు డైరెక్ట్గా సేవ చేయొచ్చు కదా అనుకుంది సీతక్క. అప్పుడే టీడీపీలో చేరింది. తన ఆసక్తిని స్థానిక నాయకులకు చెప్పారు సీతక్క. ఆ విషయం నాడు చంద్రబాబు నాయుడుకి తెలిసింది. నక్సలిజం ప్రభావిత ప్రాంతం కావడంతో నక్సలైట్నే బరిలోకి దించితే సునాయాసనంగా గెలవచ్చనుకున్నారు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్కు పిలిచి మరీ ఆర్థికంగానూ ఆదుకొని సీతక్కను ములుగు నియోజకవర్గంలో పోటీ చేయించారు. 2004లో చంద్రబాబు నాయుడు ఏకంగా మాజీ నక్సలైట్గా పేరున్న సీతక్కను బరిలోకి దించడం సంచలనమైంది. ఎందుకంటే నక్సలైట్లకు బద్ధశత్రువుగా చంద్రబాబుకు పేరుంది. వందలాది ఎన్కౌంటర్లు బాబు హయాంలోనే జరిగాయి. కానీ ఏకంగా మాజీ నక్సలైట్నే పోటీకి దించారని మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. అయితే ములుగు నియోజకవర్గంలో మొదటిసారి పోటీ చేసి సీతక్క ఓడిపోయింది. కానీ అప్పటికి ఆమెకు పోల్ మేనేజ్మెంట్ తెలియదు. ప్రచారం చేసినా కూడా తనకు తానుగా గెలిస్తే ఏం చేస్తానో చెప్పుకోలేకపోయింది. ఆ తర్వాత 2009లో మళ్లీ తనలోని రెబల్ తత్వాన్ని బయటకు తీసి దూకుడుగా ప్రచారం చేసింది సీతక్క. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యపై గెలిచింది. నాటి నుంచి ములుగు ప్రజలకు తలలో నాలుకలా మారిపోయింది సీతక్క. ఎమ్మెల్యే అంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారనే తప్పుడు భావనను తుడిచేసింది. ప్రజల్లో ఉంటూ జనం గుండెల్లో నిలిచింది సీతక్క. 2017లో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లో చేరి ఒకనాడు తన బద్ధశత్రువైన పార్టీ కండువా కప్పుకొని ఆమె మళ్లీ జనంలో తిరిగారు. కరోనా సమయంలో ఇంట్లో కూర్చోకుండా చివరి గిరిజన గ్రామాలు నిత్యావసర సరుకులు లేక ఇబ్బంది పడుతుంటే ఆమె సొంత ఖర్చుతో ప్రజలను ఆదుకున్నారు. కొండలెక్కుతూ, వాగులు దాటుతూ ప్రతి చివరి గుడిసెకు వెళ్లి సాయం చేశారు ఆమె. ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో సీతక్క చాలా ఫేమస్ అయ్యారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సైతం సీతక్క సేవను మెచ్చుకున్నారు. గత ఏడాది ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ మీద రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసి PhD పట్టా అందుకున్నారు సీతక్క. ఇప్పుడు కాంగ్రెస్ తరపున ములుగు నుంచి మరోసారి గెలిచి ఏకంగా రేవంత్ రెడ్డి కేబినెట్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు సీతక్క. పోలీసులతో ఎదురొడ్డి కాల్పులు జరిపిన సీతక్క బ్యాలెట్ పవర్ లో ఉన్న ప్రజాస్వామ్య హక్కుతో గొప్ప పదవికి చేరుకున్నారు. వారితోనే సెల్యూట్ చేయించుకున్నారు. మరి సీతక్కపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.